హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు రియాస్ కిచెన్. ఈరోజు మన రెసిపీ కొబ్బరి పలావ్ చికెన్ ఫ్రై. దీన్ని కొబ్బరి అన్నం అని కూడా అంటారు. టేస్ట్ చాలా బాగుంటుంది, చాలా హెల్దీ రెసిపీ. ఇది చేసుకోవాలి అంటే పాతవైన బాస్మతి రైస్ని తీసుకోవాలి. ఈ రైస్ నేను ఎంత తీసుకున్నానో రైస్ వండేటప్పుడు మీకు చెప్తాను. ఈ రైస్ని ఒక బౌల్లో యాడ్ చేసి ఇలా వాటర్ పోసి ఒక 2 సార్లు స్మూత్గా క్లీన్ చేయాలి. తర్వాత ఇందులో మంచి వాటర్ యాడ్ చేసుకుని ఇవి నానడానికి మనకి ఒక 1 అవర్ అన్న టైం పడుతుంది. ఇవి నానేంత వరకు వీటిని పక్కన ఉంచుకోవాలి. ఇందులో మనం కొబ్బరి పాలు యాడ్ చేస్తాం కాబట్టి ముందుగా ఒక కొబ్బరికాయని తీసుకోవాలి. ఈ కొబ్బరికాయని పలగొట్టి ఇలా చిన్న ముక్కల కింద తీసుకుని వీటిని ఒక మిక్సీ జార్లో యాడ్ చేసి ఒక గ్లాసు వాటర్ కూడా పోసి మెత్తగా గ్రైండ్ చేసి ఫిల్టర్ చేసి రెడీ చేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ మీద అడుగు మందం ఉండి కాస్త వెడల్పున్న ఒక గిన్నె నుంచి ఈ గిన్నె హీట్ అయిన తర్వాత ఇందులో 2 టేబుల్ స్పూన్లు నెయ్యి యాడ్ చేసుకోవాలి. ఈ ప్లేస్లో మీరు ఆయిల్ కూడా యాడ్ చేసుకోవచ్చు. నెయ్యి కరిగిన తర్వాత కొన్ని స్పైసెస్ యాడ్ చేస్తున్నాను. 2 అనాస పువ్వులు, 2 ఇలాచి, ఒక 3-4 లవంగాలు, 2 బిర్యానీ ఆకులు, ఒక 5-6 మిరియాలు యాడ్ చేసుకుని ఫ్రై చేసుకోవాలి. తర్వాత కట్ చేసిన ఒక 2 పచ్చిమిరకాయలు యాడ్ చేసుకుని ఫ్రై చేసుకోవాలి. తర్వాత 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేసుకుని పచ్చివాసన పోయి లైట్గా అడుగు పట్టేంత వరకు ఇలా కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై చేసిన తర్వాత ఇప్పుడు ఇందులో మనం కొబ్బరి పాలు యాడ్ చేస్తాం. ఈ కొబ్బరి పాలు యాడ్ చేస్తున్న గ్లాస్తో నేను గ్లాసు రైస్ తీసుకున్నానండి. 1 గ్లాసు రైస్కి గ్లాసున్నర కొబ్బరి పాలు యాడ్ చేసుకోవాలి. ఈ అర గ్లాసు మీరు వాటర్ కూడా యాడ్ చేసుకోవచ్చు. తర్వాత టేస్ట్కి సరిపడా సాల్ట్ యాడ్ చేసి ఒక్కసారి బాగా కలిపి మూత పెట్టేసి ఒక 2 నిమిషాలు కుక్ చేసుకోవాలి. 2 నిమిషాలకి చూడండి ఈ ఎసర చక్కగా కాగుతుంది. ఇలా మరుగుతున్న ఈ ఎసరులో రైస్ మాత్రమే యాడ్ చేసుకోవాలి. మనం నానబెట్టి పక్కన ఉంచాం కదా, ఆ రైస్ యాడ్ చేయాలి. ఒక్కసారి బాగా కలుపుకోవాలి. ఇలా కలిపిన తర్వాత సన్నగా కట్ చేసిన గుప్పెడు పుదీనా యాడ్ చేయాలి. ఇది మనం నెయ్యిలోనే ఫ్రై చేసుకోవచ్చు, కానీ ఇలా యాడ్ చేయటం వల్ల రైస్కి ఫ్లేవర్ బాగా పట్టుకుంటుంది, రైస్ వైట్గా వస్తుంది. ఇప్పుడు ఒక్కసారి కలిపి మూత పెట్టేసి ఒక 5 నిమిషాలు ఫ్లేమ్ని మీడియంలో ఉంచి కుక్ చేస్తే చూడండి ఇలా ఉంటుంది. ఆల్మోస్ట్ మనకు రైస్ కుక్ అయినట్టే. 1 నిమిషం సిమ్లో ఉంచి ఇది తీసి పక్కనుంచుకోవాలి. ఈ వేడికి రైస్ కుక్ అయిపోతుంది. ఈ రైస్ వండుతున్నప్పుడు నేను మరొక పక్కన చికెన్ని ఉడకబెడుతున్నాను. ఈ చికెన్ని క్లీన్ చేసిన తర్వాత ఇందులో కాస్త పసుపు, ఉప్పు వేసి స్టవ్ మీద ఒక 10 నిమిషాలు ఉడకబెడితే వాటర్ అంతా పోయి ఇలా ఉంటుంది. మరొక పక్క ఇంకొక ప్యాన్ తీసుకుని అందులోకి ఫ్రై కోసం సరిపడా ఆయిల్ యాడ్ చేసుకోవాలి. తర్వాత ఇందులోకి ఆనియన్ యాడ్ చేసుకోవాలి. నేను తీసుకున్న ఆనియన్ స్మాల్ ఆనియన్ అండి. ఇది ఫ్రైలో చక్కగా కలిసిపోతుంది, టేస్ట్ చాలా బాగుంటుంది. ఈ ప్లేస్లో మీరు నార్మల్ ఆనియన్ కూడా యాడ్ చేసుకోవచ్చు. లైట్గా ఫ్రై అయిన తర్వాత ఇందులోకి 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేసుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్టు చక్కగా ఫ్రై అవ్వాలి. లైట్గా అడుగు పట్టేంత వరకు ఇలా కలుపుకుంటూ ఫ్రై చేయాలి. ఇలా బాగా ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు ఇందులోకి మనం ఒక 2 రెమ్మలు కరివేపాకుని యాడ్ చేసుకోవాలి. కరివేపాకు యాడ్ చేసిన తర్వాత మరొక నిమిషం చక్కగా ఫ్రై చేసుకోవాలి. ఇలా ఇవన్నీ ఫ్రై అయ్యి లైట్గా అడుగు పడుతుంది అన్న టైంలో మనం రెడీ చేసుకున్న చికెన్ని యాడ్ చేయాలి. ఇలా చికెన్ని ఉడకబెట్టడం వల్ల చికెన్ స్మెల్ అసలు ఉండదండి. ఫ్రై కూడా చక్కగా వస్తుంది, చాలా త్వరగా కుక్ అవుతుంది, టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. ఈసారి మీరు చికెన్ చేసేటప్పుడు ఒక్కసారి ఇలా ట్రై చేయండి. ఒక్కసారి కలిపి ఒక 2 నిమిషాలు మూత పెట్టి కుక్ అయిన తర్వాత మీకు మరలా చూపిస్తున్నా చూడండి. 2 నిమిషాలకి ఇలా లైట్గా అడుగు పట్టుకుంటూ ఉంటుంది. నేను కలుపుతుంటే మీకు అర్థమవుతుంది కదా. ఈ పీసెస్ అన్నీ ఇలా ఆయిల్లో వేగాలి, కాస్త కలర్ కూడా మారాలి. ఇలా వేయించుకోవాలి. ఇలా వేగిన తర్వాత ఇప్పుడు ఇందులోకి టేస్ట్కి సరిపడా సాల్ట్ యాడ్ చేసుకోవాలి. సాల్ట్ మనం చికెన్ ఉడికేటప్పుడు కొంచెం యాడ్ చేసామండి, దాన్ని చూసి యాడ్ చేసుకోండి. ఒక్కసారి బాగా కలుపుకోవాలి. ఇలా కలిపిన తర్వాత ఇప్పుడు దీనిపైన మూత పెట్టేసి మరొక నిమిషం పాటు కుక్ చేసుకోవాలి. 1 నిమిషం తర్వాత మీకు మరలా నేను చూపిస్తున్నా చూడండి. 1 నిమిషం తర్వాత ఇప్పుడు ఇందులో కారం యాడ్ చేసుకోవాలి. ఈ కారం పట్టించిన కారం, ఇందులోనే కొన్ని స్పైసెస్ ఉంటాయి, పసుపు కూడా ఉంటుంది. ఇలా కారం లేకపోతే ధనియాల పొడి, జీలకర్ర పొడి, కారం పొడి యాడ్ చేసుకుని ఒక్కసారి బాగా కలుపుకోండి. ఇలా బాగా కలిపిన తర్వాత
మూత పెట్టేసి ఒక 2 నిమిషాలు సిమ్లో ఉంచి కుక్ చేయాలి. 2 నిమిషాలకి చూడండి ఇలా ఉంటుంది. ఇప్పుడు ఇందులోకి నేను అర గ్లాసు కొబ్బరి పాలు యాడ్ చేస్తున్నాను. కొబ్బరి పాలు వల్ల ఈ ఫ్రై చాలా టేస్ట్గా ఉంటుంది. ఒక్కసారి ఇలా కలిపి మూత పెట్టి ఒక 3 నిమిషాలు కుక్ చేయాలి. 3 నిమిషాలకి చూడండి కర్రీ ఉడుకుతూ ఇలా జ్యూసీగా ఉంటుంది. ఈ గ్రేవీ అంతా పోవాలి, కాస్త దగ్గరికి రావాలి. ఇలా వచ్చిన తర్వాత ఇందులో 1 టేబుల్ స్పూన్ గరం మసాలా, 1 టేబుల్ స్పూన్ కొబ్బరి పొడి, 1 టేబుల్ స్పూన్ నువ్వుల పొడి యాడ్ చేస్తున్నాను. ఇవి యాడ్ చేయడం వల్ల టేస్ట్ బాగుంటుంది. మనం రైస్లో కలుపుకునేటప్పుడు రైస్ కూడా చక్కగా కలుస్తుంది. ఇలా ఒక్కసారి బాగా కలుపుకోవాలి. ఇలా కలిపిన తర్వాత సన్నగా కట్ చేసిన ఒక గుప్పెడు కొత్తిమీరని యాడ్ చేసుకోవాలి. ఈ కొత్తిమీర యాడ్ చేసిన తర్వాత ఒక్కసారి ఇలా బాగా కలపాలి. చివరిగా ఇందులో కొద్దిగా కసూరి మేతి కూడా యాడ్ చేసుకోవాలి. ఈ కసూరి మేతి యాడ్ చేయటం వల్ల దీని ఫ్లేవర్ బాగుంటుంది, చికెన్కి చక్కగా కోట్ అవుతుంది. ఇలా అన్నీ యాడ్ చేసి చికెన్ ఫ్రై చేశారు అంటే ఎంత టేస్ట్గా ఉంటుందో. పొడులాడుతూ ఉంటుంది, తినేటప్పుడు చాలా రుచిగా ఉంటుంది. ఈసారి మీరు చికెన్ ఫ్రైని ఒక్కసారి ఇలా ట్రై చేయండి, టేస్ట్ చాలా బాగుంటుంది. ఇలా కలిపి మూత పెట్టి స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఇప్పుడు మీకు వడ్డించే ముందు ఒక్కసారి ఈ కొబ్బరి అన్నాన్ని చూపిస్తున్నా చూడండి, చక్కగా కుక్ అవుతుంది. అచ్చంగా మనం కొబ్బరి పాలతో చేసాం కాబట్టి చాలా హెల్దీ. వడ్డించుకునే ముందుగా సర్వింగ్ ప్లేట్లో కర్రీని వడ్డించుకుని ఇప్పుడు రైస్ వడ్డించుకుని ఇంకా తినాల్సిందే. దీన్ని ఇలా చేసుకుని తిన్నారు అంటే టేస్ట్ని మీరు అస్సలు మర్చిపోలేరు, అంత బాగుంటుంది. కొబ్బరి పాలలో చాలా పోషకాలు ఉంటాయి, చాలా హెల్దీ రెసిపీ ఇది. ఈ రెసిపీని మీరు తప్పకుండా ట్రై చేయండి. మీరు కొబ్బరి అన్నం ఎక్కువ క్వాంటిటీలో చేయాలి అంటే మన ఛానల్లో మరొక వీడియో ఉంది, ఒక్కసారి చెక్ చేయండి. థ్యాంక్ యూ.